ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి ప్రత్యేకమైన ఉద్దేశములు: కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా గంట ధనలక్ష్మిని దేవుడు దీవించి, చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి బిడ్డలైన కొండవీటి ఉజ్వలను దేవుడు దీవించి యుఎస్ఏలో మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా, చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, బీటెక్ పూర్తి చేసుకున్న సాత్వికాను దేవుడు దీవించి, చేస్తున్న ప్రతి ఇంటర్న్షిప్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలి అని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గంట ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరినీ హేరాళముగా దీవించి వీరి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమేన్. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం. దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. అందరూ కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదం వైపు చూస్తూ ఆ దేవుని అడుగుదాం. యేసయ్యా, నిన్ను చూసే నేత్రాలను మాకు దయచేయమని, మిమ్మే ఎల్లప్పుడూ మీ దీవెనలు పొందుకునే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని, మీ కాంతిని పొందుకునే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని, మీ వెలుగులో జీవించే బిడ్డలుగా మమ్మ దీవించమని ఆ గొప్ప దేవుడిని వేడుకుందాం. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే
నేను పొందాలి. జీవన గాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. నీవే నా భయం, నీవే నా శరణం. 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 ఎవరెవరు అనేక రకరకాలతో భయపడుతున్నారో, బాధపడుతున్నారో ప్రభుకు సమర్పించండి. మీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని, మీ హృదయంలో ఉన్నటువంటి బాధలను, మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తొలగించడానికి ఆ గొప్ప దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. ఆమేన్. హృదయముతో ఆ దేవుని ఆరాధిద్దాం, ఆమేన్. విశ్వాసముతో ఆ దేవుని ఆరాధిద్దాం. స్తోత్రమయ్యా. ఆ గొప్ప దేవుని యొక్క ఆధీనములో ఆ ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆమేన్. మనస్సులోని భయమెల్లా మాయము చేయవ దైవమా. మనసులోని భయమెల్లా మాయము చేయుము దైవమా. మనస్సులోని భయమెల్లా మాయము చేయవ దైవమా. మనసులోని భయమెల్లా మాయము చేయవ దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండుము దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండు రెండు చేతులు పైకి లేపి. దైవమా. నీవే నా భయం, స్తోత్రమయ్యా. నీవే నా శరణం. ఆమేన్. నీవే నా భయం, యేసయ్యా, నీవే నా శరణం. నీవే నా భయం, స్తోత్రం. నీవే నా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. మనందరిని దీవించడానికి, మన కుటుంబంలో ఉన్న చీకటి తొలగించడానికి, సదా మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నాడు. మీ హృదయంలో బాధలున్నాయే బిడ్డ, మీ కుటుంబంలో సమస్యలున్నాయే బిడ్డ, నా యొద్దకు రండి, మీ ఆమేన్. భారాన్ని తొలగిస్తాను అని, మీ ఆమేన్. బాధలను తొలగిస్తాను అని, ఆమేన్. సదా నేను మీకు తోడుగా ఉంటానని ఆమేన్. వాగ్దానం చేస్తున్న దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా. హృదిలో నిండిన బాధలను అవును దేవా, తొలగించుము మా దైవమా. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా. హృదిలో నిండిన బాధలను
దైవమా ఎదలో పాప భారమును రెండు చేతులు పైకి లేపి క్షమించుము నా దైవమా నీవే నా భయం స్తోత్రమయ్యా నీవే నా శరణం నీవే నా భయం యేసు నీవే నా శరణం నీవే నా భయం యేసు నీవే నా శరణం అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవే నా శరణం నీవే మా భయం స్తోత్రమయ్యా నీవే మా శరణం నీవే మా భయం నీవే మా శరణం నీవే మా భయం ఆమేన్ నీవే మా శరణం నీవే మా చప్పట్లతో భయం ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవే మా శరణం నీవే మా భయం నీవే మా శరణం నీవే మా స్తోత్రమయ్యా. భయం యేసయ్యా నీవే మా శరణం నీవే మా భయం నీవే మా శరణం నీవే మా భయం యేసు నీవే మా శరణం నీవే మా భయం నీవే మా శరణం నీవే మా భయం యేసయ్యా నీవే మా శరణం నీవే మా భయం స్తుతించుకుందామా? నీవే మా శరణం నీవే మా భయం 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 చప్పట్లతో నీవే మా శరణం యేసయ్యా నీవే మా భయం నీవే మా శరణం నీవే మా భయం నీవే మా శరణం హల్లెలూయా 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 స్తుతిద్దాం స్తుతిద్దాం హల్లెలూయా 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 మనసులోనే భయమెల్లా మాయము చేయవ దైవమా జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా ప్రభు మా జీవితపు ప్రతి మలుపునందు
నా దైవమా. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ గొప్ప దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఆ గొప్ప దేవుని మనసారా ఆరాధిస్తూ, ప్రభా మీరు లేకపోతే మేము జీవించలేమయ్యా, మీ దీవెన లేకపోతే ఒక్క రోజు కూడా మేము బ్రతకలేమయ్యా. మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా, మీ అభిషేకం మాకు కావాలి ప్రభా, మీ దీవెనల వర్షం మా మీద కుమ్మరించండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈ సమయంలో మనందరి కొరకు ప్రార్థించమని, మనందరి కొరకు ఎల్లప్పుడూ అనునిత్యం ప్రార్థించే మరి తెలియక మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవర ప్రసాదము చేత ఆనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆరాధనకు ఆహ్వానిస్తూ, ప్రభు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నారో ధ్యానం చేస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 33వ వచనం వరకు ధ్యానం చేద్దాం. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై వెళ్ళెను. సాయం సమయమున ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండిను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకుని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి యొద్దకు వచ్చెను. అది చూసిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకుని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు నిజముగా దేవుని కుమారుడువు అని పలికి ఆయనను ఆరాధించరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కూర్చోండి, కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు సువిశేష పట్టణంలో మనం కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. దానిలో యేసు ప్రభు, 12 మంది అపోస్తులు, భయంకరమైనటువంటి తుఫాను, పెనుగాలి, గాలివాన, ఇవన్నిటిని కూడా మనం ఈ యొక్క సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ముఖ్యమైనటువంటి సారాంశం ఏమిటంటే, నీటి మీద నడుస్తున్న పేతురు ఎందుకు మునిగిపోయాడు? నీటి మీద నడవటం ఎవరికి సాధ్యము? నీటి మీద మనకు ముందుగానే మనకు తర్వాత గానీ ఎవరైనా నీటి మీద నడిచారా? మరి ఈరోజు ఒక విచిత్రమైనటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఏ మానవునికి సాధ్యము కానటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఎంత చదివినా, ఎంత జ్ఞానమున్నా, ఎన్ని తెలివితేటలు, ఎంత టెక్నాలజీని పెంచుకున్నా నీటి మీద
నడిచి వచ్చే వ్యక్తులు మాత్రం మనకు కనిపించలేరు. నీటి మీద నడవటం అనేది ప్రతి మానవునికి అది అసాధ్యమే. కానీ ఈరోజు నీటి మీద నడిచి వచ్చి చరిత్రను తిరగరాసినటువంటి పేతురు గారిని మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా భయంకరమైనటువంటి పెను తుఫాను మధ్యలో, భయంకరమైనటువంటి గాలివాన మధ్యలో పేతురు గారు నీటి మీద నడిచి వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శక్తి ఈయనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గొప్ప అద్భుత శక్తి ఈయన ఎలా పొందుకున్నాడు? ఈయనకు ఇది ఎలా సాధ్యమయ్యింది అని మనం ధ్యానం చేస్తే ఈరోజు పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది. యేసు తాను జనసమూహములను పంపివేయలోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలిదరికి చేరవలెనని ఆజ్ఞాపించను. సందర్భం ఏమిటంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు యేసు ప్రభు శిష్య సమేతముగా వాక్య పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. ఎంతో మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారందరికీ వాక్యాన్ని బోధించి, శుభవార్తను బోధించి, వారిలో ఉన్నటువంటి వ్యాధులను బాధలను అన్నిటిని కూడా తొలగించి ఇవన్నీ కూడా ముగించుకునేసరికి సాయంకాలం అయింది. అందుకనే శిష్యులను ముందుగా ఆ పడవలో పంపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. మీరు వెళ్ళండి, ముందుగా వెళ్ళండి, అవతల వైపు చేరుకోండి అని యేసు ప్రభు ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి, ఆ రాత్రంతయు కూడా ప్రార్థనలో గడపడానికి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు శిష్యులతో పడవలో వెళ్ళలేదు. ముందుగా వాళ్ళను పంపించి ప్రార్థన చేసుకోవడానికి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. పడవ ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు భయంకరమైనటువంటి గాలి తుఫాను రావటంతో అల్లకల్లోలంలో జీవించారు. భయంకరమైనటువంటి మరి పరిస్థితుల్లో వాళ్ళు జీవించారు. ఎవరిని పిలిచినా, ఎవరి సహాయాన్ని అడగడానికి ఎవరు కూడా లేరు. ఆ రాత్రంతయు కూడా ఆ తుఫానులో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని అరుపులు కేకలు లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ శిష్యులు జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇది గమనించినటువంటి యేసు ప్రభు వాళ్ళను రక్షించడానికి వస్తూ ఉంటే, ఆ యేసు ప్రభును చూసి సుమారుగా 3 గంటల నుంచి 6 గంటల సమయంలో వేకువ జామున ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి శిష్యులను రక్షించడానికి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. పూర్తిగా తెల్లవారలేదు, ఇంకా మసగ్గానే ఉంది, కనిపించినట్లుగా ఉంది. అల్లంత దూరంలో ఒక మనిషి వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు అని గమనించినటువంటి శిష్యులు ఇంకా బిగ్గరగా కేకలు వేయటం, ఇంకా బిగ్గరగా అరవటం ప్రారంభించారు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఆ సముద్రపు మధ్యలో, ఈ అలల మధ్యలో, ఆ వేకువ జామున మనుషులు సాధారణంగా నడిచి రావటం అనేది అసంభవం. ఆ పెనుగాలికి అందరూ కూడా ఇంటికే వెళ్ళిపోయి ఉంటారు. ఆ తుఫాను వస్తుందని అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. దురదృష్టం, ఒక శిష్యులు మాత్రమే ఆ పెనుగాలులో వారు కొట్టుకుపోయారు, కొట్టిమిట్టాడుతున్నారు. అందరూ కూడా పెనుగాలికి కొట్టిమిట్టాడుతున్నారు, కానీ ఎవరికి ప్రాణహాని జరగలేదు. ఏ ఒక్కరు కూడా పడవలో ఉన్నవారు మునిగిపోలేదు. పడవంతా కూడా నీటిలో మునిగిపోతుంది. శిష్యులందరూ భయంతో కేకలు వేస్తూ ఉన్నారు. ఈ కేకలు విన్న ఆ యేసు ప్రభు వాళ్ళను రక్షించడం కోసం ఆ పడవ వైపే సాగి వస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన రూపం అనేది కొంచెం కనిపించినట్లు ఉంటుందో, అందరూ గట్టిగా కేకలు వేయటం, అరవటం, పెను భూతం అని, ఇదిగో ఒక భూతం మనల్ని మింగివేయడానికి వస్తుంది, మనల్ని నాశనం చేయడానికి వస్తుందని గట్టిగా కేకలు వేయటం ప్రారంభించారు. ప్రియ సహోదరులారా, అటువైపు నుంచి భయపడకుడు నేనే కదా అనే స్వరం వారందరికీ కూడా వినపడింది. యేసు ప్రభు ఆవలి వైపు నుండి భయపడవద్దు, నేనే, ధైర్యముగా ఉండండి అని పలుకుతూ ఉంటే వెంటనే పేతురు గారు లేచాడు. అయ్యా, నిజంగా నీవే అయితే
మీరు ఎలా నీటి మీద నడిచి వస్తున్నారో నేను కూడా అలాగ నీటి మీద నడిచి వచ్చే శక్తిని ఇవ్వండి అని ప్రార్థించాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా మీరే అయితే మీరు ఏ విధంగా నీటి మీద నడిచి వస్తున్నారో నాకు కూడా అలాగా నీటి మీద నడిచి వచ్చే శక్తిని ఇవ్వండి అని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రాణాపాయమైనటువంటి పరిస్థితుల్లో నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని అనకుండా నేను కూడా మీ వలె నీటి మీద నడవాలి అయ్యా, ఆ కృపను ఆ శక్తిని నాకు ఇవ్వండి అని పేతురు గారు ప్రార్థించగానే యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, లేచిరా. చూడు ప్రియ సహోదరులారా, పడవ అల్లకల్లోలములో ఉంది, పెను తుఫానులు కొట్టి మిటాడుతూ ఉంది, ఎటు ఒరిగినా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా భయంతో ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకున్న మిగతా శిష్యులందరూ మధ్యలో పేతురు గారు యేసు ప్రభు వైపు చూసుకుంటూ నిజముగా ఆయనకు సమస్తము సాధ్యమే అని గుర్తించినటువంటి పేతురు గారు ధైర్యముగా పడవలో నుండి కిందకు దిగాడు. ఒక కాలు కింద పెట్టగానే పేతురు గారి యొక్క పాదాల కింద ఒక రోడ్డు వలె దేవుడు ఏర్పాటు చేశాడు, గట్టి నేల వలె ఏర్పాటు చేశాడు. ఈ సహోదరులారా, రెండవ కాలు కూడా పెట్టి ఆ ప్రభు వైపు చూస్తూ ఆ ప్రభు దగ్గరికి సాగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ సహోదరులారా, 12 మంది శిష్యులు పడవలో ఉన్నారు. 12 మంది శిష్యులు అదే భయంతో ఉన్నారు. 12 మంది శిష్యులు కూడా ప్రాణాపాయాల పరిస్థితుల్లో ప్రాణాలు రక్షించుకోవటం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు నడిచి రావటం చూశారు. ఈ 12 మంది శిష్యుల్లో ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు వచ్చింది పేతురు గారు మాత్రమే. నేను భూతాన్ని కాదు, నేనే, ధైర్యం వహించండి అని చెప్పినప్పుడు నిజముగా ప్రభువే అని నమ్మినటువంటి వ్యక్తి పేతురు గారు మాత్రమే. నిజముగా ఆయనే మనల్ని రక్షించడానికి వస్తున్నాడు, మనల్ని కాపాడడానికి వస్తున్నాడు అని నమ్మినటువంటి వ్యక్తి కూడా పేతురు గారే. మరి మిగతా వ్యక్తులు ఎందుకని అడగలేదు? మిగతా వ్యక్తులు నిజంగా నీవే అయితే మేము కూడా నడిచి వస్తామని ఎందుకు అనలేదు? వాళ్ళలో వాళ్ళ యొక్క హృదయంలో భయం ఇంకా అలాగే ఉండిపోయింది. మిగతా వారందరూ నిజంగా ఆయన భూతమే అని నమ్మితే పేతురు గారు మాత్రం యేసుప్రభు యొక్క స్వరాన్ని విని ఆయన భూతము కాదు ప్రభువే అని, నిజముగా మీరే అయితే నడిచి వచ్చే శక్తిని ఇవ్వండి అని కోరుకున్నది కేవలం పేతురు గారు మాత్రమే. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరకబడును, తట్టండి మీకు తెరవబడును అని పలికినటువంటి ప్రభు ఇదిగో పేతురు గారు అడిగాడు కాబట్టి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. పేతురు గారు నీటి మీద నడిచి వచ్చి ఆయన దగ్గరకు చేరుకోవాలని అడిగాడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. ప్రియ సహోదరులారా, అడిగిన ప్రతి వారికి అనుగ్రహించబడుతుంది అని ప్రభు చెప్తున్నాడు. మనం అందరం అడుగుతున్నాం. భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన బాధలు, ఎటు వెళ్ళినా కూడా మునిగిపోతున్నాం, ఎటు వెళ్ళినా కూడా ద్వారాలు మూసుకుపోతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని మార్గాలు మూసుకుని పోతూ ఉన్నాయి. ఎక్కడ ద్వారం తెరవబడడం లేదు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మధ్యలో మనం కొట్టిమిట్టాడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో హృదయపూర్వకంగా విశ్వాసముతో పేతురు గారు ప్రభువును ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నిజముగా మీరైతే నేను కూడా మీతో వస్తాను, నేను కూడా మీకులాగానే నడుస్తానయ్యా, ఆ శక్తిని నాకు ఇవ్వండి అన్నాడు. నన్ను కాపాడండి అయ్యా, నన్ను రక్షించండి, నన్ను ఈ భయంకరమైనటువంటి తుఫాను నుండి నన్ను రక్షించండి అని పేతురు గారు అడగలేదు. నేను కూడా మీకులాగా నడిచి వచ్చే ఆ శక్తిని ఇవ్వండి అయ్యా అని అడిగాడు. అందుకని యేసు ప్రభు వెంటనే రా అని చెప్పి, భయపడకు అని చెప్పి ధైర్యాన్ని నూరు పోశాడు. ప్రియ సహోదరులారా, చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు నమ్మకం పెట్టుకున్నాడో, తప్పకుండా ఆయనే నమ్మాడో, పడవలో నుంచి దిగినటువంటి పేతురు నడవసాగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మిగతా 11 మందికి లేనటువంటి గొప్ప అవకాశం యేసు ప్రభు పేతురు గారికి కల్పించాడు. ప్రియ సహోదరులారా,
ఈరోజు నాకు నచ్చినటువంటి సంఘటన ఏమిటంటే 12 మంది శిష్యుల్లో 11 మందేమో ఆయన భూతమే అని నమ్మితే పేతురు గారు మాత్రం ఆయన భూతము కాదు, ఆయన నిజముగా మన రక్షకుడే, ఆ యేసయ్యే అని ఆ స్వరాన్ని గుర్తుపట్టి నాకు కూడా మీకులాగా నడిచి వచ్చే శక్తిని ఇవ్వమని కోరాడు. కష్టాల సమస్యల్లో మధ్యలో కూడా, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా నేను మీకులాగా జీవించాలి, మీకులాగా నడవాలని కోరుకున్నాడు పేతురు గారు. నన్ను రక్షించండి అయ్యా, మునిగిపోతున్నాము, చచ్చిపోతూ ఉన్నాము అని అడగకుండా నేను కూడా మీకులాగా నడిచి వచ్చే శక్తిని ఇవ్వమని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభును చూసుకుంటూ ఆయన నడి సముద్రంలో నడవటం ప్రారంభించాడు. ఆ చూపు, ఆ ఏకాగ్రత, నా దేవుడి దగ్గరికి నేను వెళుతూ ఉన్నాను, నా దేవుడు నీటి మీద నడిచి వచ్చే శక్తిని నాకు ఇచ్చాడు, ఎవరికి లేనటువంటి యోగ్యత నాకు ఇచ్చాడు, ఎవరికి లేనటువంటి అవకాశాలు నాకు ఇచ్చాడు అని ఆ దేవుని వైపే చూస్తూ కృతజ్ఞతా భావముతో, విశ్వాస భావముతో యేసు ప్రభు వైపు నడవటం ప్రారంభించాడు. గాలివాన ఇంకా ఎక్కువగా వీస్తుంది, ఇంకా తుఫాను చెలరేగుతూ ఉంది. ఈ భయంకరమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే ఆయన చుట్టూ కమ్ముకుందో ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ యేసు ప్రభు వైపు చూడవలసినటువంటి ఆ నేత్రాలు ఎప్పుడైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితి వైపు చూశాడో ఇంకా భయం ఆయనలో పెరిగిపోయింది. అప్పుడు వరకున్న ధైర్యం, అప్పుడు వరకున్న విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పేతురు భయముతో నింపబడ్డాడు. గట్టిగా కేకలు వేయటం ప్రారంభించాడు. అయ్యా, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకలు వేయటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక భక్తుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 69వ కీర్తన 1వ వచనములో మనం చూస్తున్నాం. దేవా, నన్ను రక్షింపుము, నీళ్లు నా గొంతు వరకు వచ్చినవి, నేను ఊబి గుంటలో దిగబడిపోవచ్చున్నాను, నా పాదములకు గట్టి నేల తగులుటలేదు, నేను లోతైన నీళ్లలోనికి దిగి తిని కెరటములు నన్ను ముంచివేయుచున్నవి, అరచి అరచి నేను అలసిపోతుని, నా గొంతు బొంగురు పోయినది, నీ సహాయము కొరకు చూచి చూచి కన్నులు వాసినవి అని ఒక భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నా చుట్టూ నీళ్లు ఉన్నాయి, నా గొంతు వరకు నేను మునిగిపోతూ ఉన్నాను, గట్టి నేల తగలటం లేదయ్యా, మునిగిపోయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాను, నన్ను రక్షించయ్యా అని ఒక భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అదే పరిస్థితిలో ఈరోజు పేతురు గారు కూడా ఉన్నాడు. యేసు ప్రభు వైపు పరుగులు తీస్తున్నటువంటి, యేసు ప్రభు వైపు చూస్తున్నంత వరకు మునిగిపోలేదు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉన్నంత వరకు ఆయన మునిగిపోలేదు, యేసు ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నంత వరకు ఆయన మునిగిపోలేదు. ఎప్పుడైతే భయంకరమైన కెరటాలను ఆయన చూశాడో, ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను చూశాడో, భయంకరమైనటువంటి బాధలను ఆయన చూశాడో, ఒకవైపు పడవలో మునిగిపోతూ కొట్టి మిట్టాడుతున్నటువంటి మిగతా శిష్యుల వైపు చూశాడో, వాళ్ళు మునిగిపోతున్నారు, నేను ఎలా నడవగలుగుతున్నాను, ఇది నా శక్తి కాదు, బలహీనమైన నేను ఈ నీటి మీద నడవటమా అని ఆయనలో ఉన్నటువంటి దైవ శక్తిని కోల్పోయి మానవ శక్తితో ఆలోచించాడో, మానవ దృక్పథంతో ఆలోచించాడో ఆయనలో అవిశ్వాసం చోటు చేసుకుంది. వెంటనే భయం ఆయనలో ప్రవేశించింది. ఆ భయమే ఆయనలో ఉన్నటువంటి నమ్మకాన్ని తొలగించింది, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగించింది. అందుకనే మునిగిపోవసాగాడు. ప్రియ సహోదరులారా, గొంతుల వరకు నీళ్ళు వచ్చాయ్యా అని గట్టిగా అరిసినటువంటి పేతురు గారిని ప్రభు వచ్చి వెంటనే చేయి పట్టుకుని లేవనెత్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో తుఫాను లాంటి సమస్యలు ఉన్నాయి, పెనుగాలి లాంటి సమస్యలు అటు ఇటు కొడుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి సమస్యలు, వ్యాధుల సమస్యలు కావచ్చు,
ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేనటువంటి సమస్యలు కావచ్చు, మన కళ్ళ ముందు మన బిడ్డలు ప్రయోజకులు కావటం లేదని బాధ, వేదన కావచ్చు. భయంకరమైనటువంటి సమస్యల మధ్యలో మొదటి దశలో పేతురు గారు ఏం చేశాడండి? ప్రభువును చూశాడు, నమ్మకాన్ని తెచ్చుకున్నాడు, విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. అయ్యా, నిజంగా మీరే అయితే నాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగాడు, ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అదే విధముగా ఆ ప్రభువును చూసుకుంటూ ఆ ప్రభు మీద నమ్మకాన్ని ఉంచి ఇంకా కొంచెం దూరం కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోయినట్లయితే ఆయనను కౌగలించుకునేవాడే, ఆయన పాదాలు ముద్దు పెట్టుకునేవాడే. అయ్యా, నేను కూడా నీకులాగా ఇంత దూరం నడిచి వచ్చానని ఆనందంతో గంతులు వేసేవాడే. కానీ కొంత దైవభక్తి, దానికంటే ఎక్కువగా మానవ ఆలోచనలు, మానవ బలహీనతలు ఆయనను ముంచి వేశాయి. మీ సహోదరులారా, ఒక్కసారి మనం ఆయన మీద నమ్మి మన యాత్రను కొనసాగిస్తే మధ్యలో వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాదండి. ఎన్ని భారాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, గొంతుకు వరకు సమస్యలు మన చుట్టూ చేరి ఉన్నా, అలాంటి సమస్యల్లో మనం మునిగిపోయినా కూడా మనల్ని వట్టి చేతులతో వదిలిపెట్టే దేవుడు ఆయన కాదు. అందుకని ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు, నేను ఊబిగుంటలో దిగబడిపోవచ్చున్నాను, నా పాదములకు గట్టి నేల తగులుట లేదు, నేను లోతైన నీళ్లలోనికి దిగితిని, కెరటములు నన్ను ముంచివేయుచున్నవి, ప్రభువా నన్ను రక్షించు అని అరుస్తూ ఉన్నాడు. వెంటనే ప్రభు వచ్చాడు, చేయి పట్టుకుని, అల్ప విశ్వాసి నీవేళ భయపడితివి అని ప్రభు పలుకుతున్నాడు. మీ సహోదరులారా, విశ్వాసం ఉంటే ఎన్ని సమస్యలైనా జయించగలుగుతాం. దేవుని మీద నమ్మకం ఉంటే ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నా ఆయనను చేరుకోగలుగుతాం. కానీ అవిశ్వాసము, బలహీనతలు, ఈ లోక బాధలు, ఈ లోక వ్యాధులు అనే అవిశ్వాసంలో మనం మునిగిపోతే ఎక్కడికి కదలలేక అక్కడే మనం మునిగిపోతామని ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనందరికీ కూడా రుజుపరుస్తున్నాడు. అయితే ఎందుకు పేతురు గారు మునిగిపోయాడు అంటే, ప్రభు మీద విశ్వాసం ఉన్నంత వరకు ఆయన నడిచాడు, ప్రభు వైపు చూస్తున్నంత వరకు ఆయన నడిచాడు. నిజముగా ఆయన దేవుడే, నా దేవుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనే అభయము, ధైర్యము ఉన్నంత వరకు ఆయన నడిచాడు. ఎప్పుడైతే కెరటాల వైపు చూశాడో, ఆయన చుట్టూ ఉన్న సమస్యలను చూశాడో, ఆయనలో ఉన్నటువంటి బలహీనతలను చూశాడో, ఆయనలో ఉన్నటువంటి బాధలను చూశాడో, ఎక్కడ ఉన్నాడో అక్కడే మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు వచ్చినా మనం పరిష్కారం వైపు చూడాలి కానీ ఆ సమస్యల వైపు చూడకూడదు. ఆ పరిష్కారాన్ని ఇచ్చే దేవుడి వైపు చూడాలి కానీ ఆ సమస్యల వైపు చూడకూడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనమందరం కూడా సమస్యల వైపే చూస్తున్నాం. అయ్యో, ఈ ఆర్థిక సమస్య, ఈ అప్పుల సమస్య, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను, వీళ్ళలాగా ఉండలేకపోతున్నాను అని మనం ఇతరులతో కంపేర్ చేసుకోవటం ద్వారా మరిన్ని సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. ఉన్నదానితో సంతృప్తి పడకపోవడం ద్వారా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోకపోవడం ద్వారా మరిన్ని సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. మన దేవుని వైపు మనం చూడకపోవడం ద్వారా ఇంకా ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. అందుకని నేను చెప్తూ ఉంటాను, దేవుని బిడ్డలు ఉదయం లేవగానే దేవుని వైపే చూడాలి. మనం బలవంతులమైన బలహీనులమైన దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలం, దేవుని ప్రణాళికలో భాగస్థులమైనటువంటి బిడ్డలం. దేవుడు అందరినీ ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాలనే ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ
సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మీ అందరిలో ఉన్నటువంటి సమస్యలు, మనందరిలో ఉన్నటువంటి సమస్యలు మనం మన దేవునికి చేరుకోవడానికి ఆటంకాలు కాకూడదు అని, ఆ దేవుని విశ్వసించడానికి ఆటంకాలు కాకూడదు అని, ఆ దేవుని యొక్క ప్రణాళికలో నడవడానికి ఆటంకాలు కాకూడదు అని ప్రార్థన చేయాలి. పడవలో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు యేసుప్రభుని దయ్యములాగా చూశారు, ఒక భూతములాగా చూశారు. యేసుప్రభు అక్కడికి వస్తాడు అని వాళ్ళు విశ్వసించలేదు. కానీ పేతురు గారు నమ్మాడు, ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయన నీటి మీద నడవటం సమస్తము సాధ్యమే అని పేతురు గారు నమ్మాడు, విశ్వసించాడు. అయ్యా నిజంగా నీవే అయితే నాకు కూడా శక్తినిమ్మని అడిగాడు. అడిగిన దానిని పొందుకున్నాడు. ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగిపోయాడు. ఎప్పుడైతే అవిశ్వాసం ప్రవేశించిందో మునిగిపోవటం ప్రారంభించాడు. మరి మిగతా 11 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? అదే అవిశ్వాసంలో కొట్టిమిట్టాడుతున్నారు, అదే పడవలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు, మానవ ప్రయత్నం చేస్తున్నారు. పడవలో ఉన్న నీళ్లు బయటకు తోలుతున్నారు, వర్షం వాళ్ళను ముంచెత్తుతూ ఉంది. సమస్య వైపే చూస్తూ ఉన్నారు, వాళ్ళ బలహీనత వైపే చూస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత శక్తితో ఏదో ప్రయత్నం చేయాలని ఆరాటపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక విశ్వాసపరుడు బయటికి వచ్చి ప్రభు దగ్గరికి నడవటం ద్వారా ప్రభువే ఆయన దగ్గరకు వచ్చి మిగతా వాళ్ళందరిని కూడా రక్షించాడు. ఇది ఈనాటి సువిశేష పట్టణంలో ఉన్నటువంటి గొప్ప సత్యం. 11 మంది శిష్యులు అవిశ్వాసంలోనే ఉన్నారు, అదే బురదలో ఉన్నారు, అదే ఊపిలో ఉన్నారు. ఇది ఈరోజు భక్తుడు అంటున్నాడు, అరసి అరసి నేను అలసిపోతుని, నా గొంతు బుంగురుపోయినది, నీ సహాయం కొరకు చూసి తినయ్యా అంటున్నాడు. అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఆ పడవలో నీళ్లు తోడుతున్నారు, వాళ్ళ వైపే, సమస్య వైపే చూస్తూ ఉన్నారు. కానీ పేతురు గారు మాత్రం వాటిని పరిష్కరించే దేవుడి వైపు చూశాడు. కనీసం కొంత దూరమైన విశ్వాస యాత్రలో ప్రయాణం చేయగలిగాడు. మనలో కొంచెం అయినా విశ్వాసం ఉంటే, ఆవగింజంతన్న విశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతాడని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పడవలోనే సమస్య వైపు చూస్తూ నాకు శక్తి ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు ధైర్యం ఉంది, నేను ఈ పడవలో నీళ్ళు ఎన్ని పడినా కూడా తొలగించగలను, కాపాడుకోగలని మిగతా 11 మంది శిష్యుల్లాగానే నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? లేకపోతే పేతురు గారు వలె ప్రభువును చూసి ఆయనలాగా నడవాలి, ఆయనతో ఉంటే చాలు సమస్తము సాధ్యమవుతుందని నమ్మి ఆయన వైపు నడవాలనుకుంటున్నావా? నీకు నీవే వ్యక్తిగతముగా ఆలోచించుకోవాలి. మనకెంత విశ్వాసం ఉంటుందో అన్ని దీవెనలు మనం పొందుకోగలుగుతాం. విశ్వాసముతో ఒక్క అడుగు మనం ప్రభు వైపు వేస్తే ఆయన 9 అడుగులు మన వైపు వేసి మనల్ని కాపాడడానికి ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉంటారు. ఈ సహోదరులారా, పేతురు గారిలో ఉన్నటువంటి విశ్వాసము కొంచెం దూరం వరకు మాత్రమే నడిపించింది. మరి ప్రభు ఆ కొంచెమే ఉంది కదా, మిగతా దూరం రాలేకపోయావు కదా అని పేతురు గారిని వదిలిపెట్టలేదు. ఊబిలో దిగబడిపోతున్నటువంటి పేతురు గారిని లేపాడు. అల్ప విశ్వాసి, ఇంతేనా నీకున్నది విశ్వాసం అని మందలించాడు. ఆయన విశ్వాసాన్ని బలపరిచి ఎప్పుడైతే ఆయన పడవలో కాలు పెట్టాడో ఆ పడవ శాంతించింది, పెను తుఫాను ఆగిపోయింది. ప్రియ సహోదరులారా, అక్కడ గొప్ప అద్భుతం జరిగినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మిగతా 11 మంది శిష్యులు కూడా ఆయన్ని ఆరాధించారు. పడవలో ఆయన కాలు పెట్టగానే ఆ భయంకరమైనటువంటి వాతావరణం వెంటనే ఆగిపోయింది. నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి అందరూ ఆయనను ఆరాధించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరిద్దాం. మనము కూడా ఈ 12 మంది శిష్యుల వలె ఆ ప్రభువును ఆరాధిద్దాం.
12 మంది శిష్యులు భయంకరమైన వాతావరణంలో ఉన్నారు. మరి ఈరోజు ఆ వాతావరణాన్ని జయించారు. ఎప్పుడంటే ప్రభు ఎప్పుడైతే వారి మధ్యలోనికి వచ్చి ఆ పడవలో కూర్చున్నారు. ఈరోజు సంసారం అనే మన పడవలోనికి ప్రభును ఆహ్వానిద్దాం. బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అనే పడవలోనికి ఆ ప్రభువును ఆహ్వానిద్దాం. భయంకరమైన వాతావరణం అనే ఆ పడవలోనికి ఆ ప్రభువును ఆహ్వానిద్దాం. అందరూ కూడా మోకరించి, ఇదిగో యేసయ్యా, మాతో పాటు ఈ పడవలో కూర్చో అయ్యా, మా చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన వాతావరణాన్ని తొలగించయ్యా, భయంకరమైన అలలు, గాలి, పెను తుపాని లో మేము కొట్టుకుపోతున్నామయ్యా అని ఆ కుటుంబం అనే ఆ సాగరం అనే పడవలో కూర్చోమని మనందరి కుటుంబాలను దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా లేచి నిలబడదాం. ఆ యేసు రక్తం, ఆ గొప్ప దేవుని యొక్క రక్తం మనందరి మీద చిలకరించబడాలి అని, మనందరి కుటుంబాల మీద చిలకరించబడాలి అని, ఆమేన్. ఆయన యొక్క రక్తము ద్వారా మనమందరం కూడా రక్షించబడాలి అని, మనలో ఉన్న వ్యాధులు, బాధలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తులు అన్నీ కూడా తొలగిపోవాలని ప్రత్యేకంగా అందరూ కూడా విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఈ యొక్క పాటను ప్రార్థనగా మార్చి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అందరూ కూడా చెప్పులు కొడుతూ యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఆయన రక్తములో ప్రతి ఘోర పాపము తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి ఘోర వ్యాధి తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి దుష్ట శక్తి తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి ఆటంక శక్తి తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి అనారోగ్య శక్తి తొలగిపోవును గాక. ఆమేన్. చప్పులు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. చప్పులతో ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర శాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర శాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహుదు
యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయు రక్తము. ఆమేన్. యేసు రక్తములో మనకు విడుదల, ఆమేన్. యేసు రక్తములో మనకు దీవెన, ఆమేన్. యేసు రక్తములో మనకు స్వస్థత, ఆమేన్. యేసు రక్తములో మనకు మార్గము, ఆమేన్. యేసు రక్తములో మనకు జీవము, ఆమేన్. యేసు రక్తములో మనకు మోక్షము ఆమేన్. లభించును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెనే. మన శిక్షను తొలగించును సంహారమునే తప్పించెను యేసు రక్తము రక్తము రక్తము. యేసు అందరూ చప్పట్లు కొడుతూ. రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము సంతోషంగా. రక్తము యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. స్తుతించండి. యేసు రక్తము 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 స్తోత్రం దేవా. యేసు రక్తము 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 యేసయ్యా. యేసు రక్తము 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 చప్పట్లు కొడుతూ యేసు రక్తములో మనకు విడుదల దయచేయమని, యేసు రక్తములో మనకు స్వస్థతను దయచేయమని, యేసు రక్తములో ప్రతి పాపాన్ని కడిగివేయమని, ప్రతి శాపాన్ని తొలగించమని ప్రార్థన చేద్దాం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి దుష్ట శక్తి యేసు రక్తంలో పడిపోవును గాక. ప్రతి అంధకార శక్తులను విడుదల కలుగును గాక. రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఓ పరిశుద్ధ యేసు రక్తము రక్తము ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించమని, మీ శక్తితో నింపమని, మీ బలముతో నింపమని, ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాము. రక్తము రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ యేసు రక్తాన్ని చిలకరించమని, ఆ రక్తము ద్వారా మనకు కావలసిన విమోచన, స్వస్థత, విడుదలను దయచేయమని ప్రార్థన
ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి, మీ రక్తాన్ని చిలకరించండి ప్రభా. ప్రతి ఘోర వ్యాధులను, బాధలను, సమస్యలను, ఇబ్బందులను, ఆటంకాలను, అన్ని రకాల సమస్యలన్నింటిని కూడా సంపూర్ణ విడుదలను ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభా. ఆశీర్వదించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. ప్రతి వ్యాధి నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, నడిపించండి, బలపరచండి ప్రభా. మీ శక్తితో, మీ రక్తముతో కడగండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమూల్యమైన రక్తాన్ని బిడ్డలకు చిలకరించి ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి తలంపులో నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ప్రభు నామములో మనమందరము కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. యేసు రక్తములో కడగబడ్డాం, యేసు నామములో దీవించబడ్డాం, యేసు నామములో అభిషేకించబడ్డాం, యేసు రక్తములో మనకి విముక్తిని పొందుకున్నాం. ఓ ప్రభువా, మీ ముందు మోకరించి ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో ఉన్న అన్ని కొరతలు మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక, మీ రక్తంలో కడగబడునుగాక. ఎవరెవరు ఏ మానసిక, శారీరక బాధలకు, ఇబ్బందులకు గురి అయి లోపల మదన పడుతూ బాధపడుతున్నారు, ఈ బిడ్డలందరికీ మీ నామములో విడుదల కలుగునుగాక. ఈ బిడ్డలందరూ మీ రక్తంలో కడగబడునుగాక. ఎవరెవరైతే లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారు, ఈ బిడ్డలందరికీ సంపూర్ణ విడుదల యేసు రక్తములో కలుగునుగాక, యేసు నామములో కలుగునుగాక. ప్రార్థించండి మీ బిడ్డలారా. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఈ దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా మారునుగాక, దీవెనకరమైన కార్యాలు జరిపించునుగాక, అద్భుత కార్యాలు జరిపించునుగాక. విశ్వాసముతో, ప్రత్యేకమైన తలంపులతో ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి జీవితంలో దేవుడు అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరిపించబోతున్నాడు, అద్భుత కార్యాలు జరిపించబోతున్నాడు. మీ శరీరంలో ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో మీ కుడి చేతిని ఉంచి మీ ప్రత్యేకమైన స్వస్థతల కొరకు ప్రార్థన చేయండి. యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక, యేసు రక్తములో ప్రతి గాయము కడగబడునుగాక, సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. ప్రార్థన చేయండి ప్రియబిడ్డలారా. ఆ గొప్ప దేవుడు మనందరి దగ్గరకు వచ్చి ఒక్కొక్కరి మీద తన హస్తాలను ఉంచి మనందరినీ అభిషేకించి దీవించి వెళ్ళబోతున్నారు. ఆ గొప్ప దేవుని మనమందరం కూడా ప్రేమతో ఆహ్వానించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ
శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.